హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్ విద్యార్థులకు సంబంధించి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయిందండి. సో ఈ కరెక్షన్ విండోలో మనం మన యొక్క కేటగిరీ, జెండర్, అలాగే డొమిసైల్ అంటే ప్రాంతానికి సంబంధించి చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో చాలా మంది విద్యార్థులు అనేవాళ్ళు సో ఈ మూడిట్లో ఏమైనా తప్పులు పెట్టినట్లయితే మనం మరొకసారి చేంజ్ చేసుకునే అవకాశాన్ని మళ్ళీ మనకు కనిపించారనమాట. సో ఈ వీడియోలో దీన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 10 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. అట్ దట్ సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ యాప్ ద్వారా, అట్ దట్ సేమ్ టైం వెబ్సైట్ ద్వారా మీకు నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో మీకు అతి తక్కువ ప్రైజెస్లోనే మీకు కోర్సెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో బోత్ మీరు iOS అట్ దట్ సేమ్ టైం ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా కూడా మన క్లాసెస్ అనేవి మీరు వినొచ్చు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించి ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి అనేది ఒకసారి క్లియర్గా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు ఏం చేస్తారంటే ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అని చెప్పి టైప్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ పైన కనిపిస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవటం అయితే జరుగుతుందండి. సో లాగిన్ పేజ్లో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క యూజర్ నేమ్ అంటే అప్లికేషన్ నెంబర్, అట్ దట్ సేమ్ టైం మీ యొక్క పాస్వర్డ్, కింద క్యాప్చా కోడ్ ఉంటుంది, దాన్ని మీరు ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఏదైతే చూపిస్తున్నానో ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. పైన మీకు మెనూ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ మీకు అందరికీ కూడా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ వన్ మై ప్రొఫైల్ అని కనిపిస్తుంది. అక్కడ మన ప్రొఫైల్ అంతా కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నోటీస్ ఇష్యూడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. నోటీస్ ఇష్యూడ్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే సో ఈ ఏదైతే కరెక్షన్ విండో ఉంటుందో కరెక్షన్ విండోకి సంబంధించిన నోటీస్ అనేది అక్కడ కనిపించడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ కరెక్షన్ విండోని మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా ఫస్ట్ బాక్స్ లో కాకుండా సెకండ్ బాక్స్ లో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అనే ఉంది కదండి. సో అక్కడ మనకి ఈ 3 ఆప్షన్స్ కనిపించడం అయితే జరుగుతుంది. ఏం కనిపిస్తాయి మనకి? కేటగిరీ, జెండర్, అలాగే డొమిసైల్ చెప్పని కనిపించింది. సో ఇక్కడ మీకు ఏమైనా మీరు తప్పులు పెట్టారంటే వాటిని మనం చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. సో చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను. సో చేంజ్ చేసుకోవడం ఓకే, చేంజ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉన్నట్లయితేనే చేంజ్ చేసుకోండి. లేకపోయినట్లయితే తర్వాత అడ్మిషన్ టైంలో సో మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కేటగిరీకి సంబంధించి జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, డిఫెన్స్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీ దగ్గర సో ఆల్రెడీ మీరు డిఫెన్స్లో వర్క్ చేసినట్లయితే సో దానికి సంబంధించిన సో సర్టిఫికేషన్ మొత్తంతో కూడా మీ దగ్గర ఉండవలసి ఉంటుంది. సో అలా లేకపోయినట్లయితే మీకు సంబంధించిన ఏదైతే అడ్మిషన్ టైంలో మీ యొక్క సీట్ ఉంటుందో సీట్ని కోల్పోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ప్రతి ఒక్కదానికి బాయ్స్ జెండర్కి ఎటువంటివి కూడా ఉన్నాయండి. సో చూడగానే అర్థమైపోతుంది కదా. అండ్ నెక్స్ట్ మనం డొమిసైల్ సర్టిఫికేట్ దగ్గరికి వచ్చేటప్పటికి సో చాలా మంది స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ నాకు ఒక 4 members అనే వాళ్ళు కాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి అప్లై చేసేటప్పుడు చూసుకోకుండా అరుణాచల్ ప్రదేశ్ పెట్టేశారనమాట, ఓకేనా? సో అటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చేంజ్ చేసుకోండి. సో మీరు ఈ ప్లేస్ కూడా చేంజ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, సో తెలంగాణ మార్చుకోవాలనుకోండి, తెలంగాణలో మీరు ఉన్నట్లు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చూపించవలసి అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చేంజ్ చేసుకున్న కేటగిరీ, డొమిసైల్కి సంబంధించి మీరు ఏంటంటే సో సర్టిఫికేట్స్ ఖచ్చితంగా చూపించవలసి ఉంటుంది, ఓకేనా? సో మీరు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించి మీరు ఏంటంటే సో ఇక్కడ సెట్ చేసిన తర్వాత కిందన డిక్లరేషన్ బాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంది, జాగ్రత్తగా చూడండి. ఈ డిక్లరేషన్ బాక్స్ దగ్గర ఇక్కడ రైట్ క్లిక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడతో మనకి ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట, ఓకేనా? సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో ఈ విధంగా మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ రోజు రేపటిలోపే చేసుకోవాలి. సో వీలైనంత తొందరగా చేసుకోండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, ఈజీగా అయిపోతుంది, ఓకే?